విష్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏంటి విశేషాలు, ఏం చేస్తున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. హ్యాపీ న్యూ ఇయర్. ఏమీ లేదండి, ఏ ఇయర్ ఏది మారదు, ఎప్పుడు ఉన్నట్టే ఉంటది. మన లైఫ్ ఏం పెద్ద చేంజ్ అవ్వదు. మనం అనుకుంటాం ఏదో మారుతుంది అని చెప్పి, మన చేతిలోనే ఉంది. ఏం చేయాలన్నా, మంచి చేయాలన్నా, చెడు చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. సో ఏ ఇబ్బంది పడకుండా, ఏ టెన్షన్లు పడకుండా ఏమవుతుందా అని చెప్పేసి నెక్స్ట్ చూడడమే. కానీ ఏ చిన్న అవకాశం వచ్చినా జీవితాన్ని ఆనందించడమే. మనం ఉన్నన్ని రోజులు ఏం చెయ్యం కదా, సో అదే మనం ఉన్నన్ని రోజులు కొంచెం హ్యాపీగా ఉండి ఈ ఇయర్ అందరికీ కూడా చాలా చాలా స్పెషల్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ 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 న్యూ ఇయర్. సుశాంత్ రిజల్యూషన్ ఏంటి చెప్పు. ఇయర్ నేను స్పోర్ట్స్కి బాగా ఆడాలి, చదువు బాగా చెయ్యాలి, పొద్దున్న స్పీడ్ గా లగాలి. ఓకే, అక్కడ చూడు. ఇంకా ఇంకా చెప్పు. దేవుని దండం పెట్టి స్కూల్కి వెళ్ళిపోవాలి. అబ్బా, వెరీ గుడ్. దేవుడికి రోజు దండం పెట్టుకుని త్వరగా స్కూల్కి వెళ్ళాలి, త్వరగా లెగాలి, కొంచెం సేపు చదువుకోవాలి, ఒక్క 5 minutes అనే చదువుకోవాలి, అమ్మతో తిట్లు తినకూడదు, గుడ్ బాయ్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్. సో స్పోర్ట్స్ లో ఉండాలని అనుకుంటున్నాడంట. ఇయర్ ఏం చేస్తాడో చూస్తాను. ఏమీ లేదండి, ఇయర్ మన చేతిలోనే ఉంది. సో మనం ఏం చేయాలన్నది మనం అనుకోవాలంతే. సో ఏమి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఈ ఇయర్ ఇలా చేయాలని చెప్పేసి ఒక దాంట్లో రాసుకుందాం. నేనేంటంటే ప్రతిసారి కూడా బర్డ్స్ కి మేత అదే ఫుడ్ ఉంటుంది కదా, వేద్దామని అనుకుంటాను, కొన్ని మర్చిపోతాను. సో ఇయర్ ఏంటంటే రోజు బర్డ్స్ కి వేయాలి, ఏదైనా బయట స్ట్రీట్ డాగ్స్ కానీ ఏమైనా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటాను కానీ ఏదో అశ్రద్ధగా బతికించేస్తాను. సో ఏంటంటే ఇయర్ అలా పెట్టాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొంచెం దేవుడికి ఇంకా కొంచెం దగ్గరగా, ఇంకా ఏదో కొత్తగా చదువుకుంటూ భక్తిలో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకోటి ఏంటంటే ఇది ఇయర్. సో అలా అండి, హరిదాస్ గారు కూడా వచ్చారనమాట. ఇంకా ఆయనకి చూసుకొని ఇంకా ఏంటో నైట్ అంతా ఈ పార్టీ మూడ్లో ఉండిపోయడం వల్ల పొద్దున్న లేగడానికి కొంచెం చాలా ఇబ్బంది అనిపించిందని నైట్ అంతా కొరుకుదేలా తిరిగితే నేను నీరసాలు కాబట్టి ఏమొస్తాయని మీరు అంటారేమో, కానీ తప్పదండి. పిల్లలతో ఇంకా అందరూ అలా సరదాగా ఉన్నప్పుడు ఇంకా మనం కూడా అలాగా అయిపోవాలి కదా. సో అలా అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి మా సుశాంత్ గ్రీటింగ్స్ కొన్నాను కదా, ఆ గ్రీటింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కరికి ఇంకా అందరికీ, వాళ్ళ కజిన్స్కి, వాళ్ళ యశ్వంత్ అండ్ యోజిత్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ ఇచ్చుకున్నాడు అనమాట. అందులో చాక్లెట్ పెట్టి ఎప్పుడెప్పుడు ఇద్దామని చెప్పేసి గ్రీటింగ్స్ గురించి తెగ చూసాడండి. నిజంగా తలకే తినేసాడు. పూజ కూడా చేయనివ్వలేదు. గ్రీటింగ్స్ ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి ఇంక తిని వచ్చేసి సుశాంత్ వాళ్ళ క్లాస్మేట్ అనమాట. ఇంకా తను కూడా మా ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళ మమ్మీ కుట్టిందంట ఫ్రాక్, ఎంత బాగుంది కదా. నిజంగా ఫ్రాక్స్ అలాంటివి చూసినప్పుడు నాకు ఎంత పాప ఉంటే బాగున్నాయి అని అనుకుంటాను అనమాట. నాకు అమ్మాయిలు 2 అబ్బాయిలే. సో పాప ఉంటే బాగుండని చాలా ఫీల్ అవుతాను, చాలా మిస్ అవుతాను అనమాట. నాకు ఫ్రాక్స్ కుట్టడం కొంచెం వచ్చు కదా. సో ఏదైనా శారీ ఉంటే అయ్యో పాప ఉంటే ఇలా కుట్టుకుందనే, ఇద్దరు ఒకలా ఉండినే అని చెప్పేసి అనుకుంటాను. ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి ఫ్రాక్స్లో. నాకు చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే. సో అందుకే నాకు ఇవ్వలేదేమో దేవుడు. ఇంకా పోన్లేని, దేవుడు ఇచ్చిన దానికి కదా, ఈ జన్మకి ఇదే ప్రాప్తి. సో ఇంకా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా తర్వాత రోజు వచ్చేసి న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది కదండి 2024. అండ్ చాలా బిజీగా అయిపోయింది. ఇంకా చాలా మిస్ అవుతున్నాను పాత అయిపోయినాయన్ని. కానీ పోయిన ఇయర్లో మిస్టేక్స్ ఏవి కూడా ఈ ఇయర్లో చేయకుండా, పోయిన ఇయర్లో మనం ఎలా అయితే మంచి పాటించుంటామో ఈ ఇయర్లో కూడా అలాగే చేసుకుంటూ, అండ్ మన చేతుల్లోనే ఉంది కదా ప్రతిదీ. సో మనమే చేసుకోవాలి. ఇది వచ్చేసి ములక్కాళ్ళు వచ్చి షెడ్ దగ్గరే అనమాట అండి, అంటే కంపెనీ దగ్గర, బీరో కంపెనీ అనమాట. సో బీరో కంపెనీ దగ్గర ములక్కాడ చెట్టు ఉందనమాట. ఇంకా ఫస్ట్ కాసినాయి అనమాట అండి కాయలు. ఇంకా సో తలో 2 తీసుకుని, మిగతా నేను 2 తీసుకున్నాను. అని చికెన్ తెచ్చుకున్నారనమాట. ఇంకా చికెన్ ములక్కాడ వండమని అన్నారు. అయినా చికెన్ తెచ్చుకున్నారు. పూజ చేసుకొని చికెన్ తింటారని మీరు అంటారేమో. ఇంక మామూలుగా అయితే ఇంక ఇంట్లో ఫ్యామిలీతో ఇంకా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా కుదరదు కదండి. మామూలుగా అయితే నిత్య దీపారాధన. ఇంకా న్యూ ఇయర్ వచ్చేసి ఇంగ్లీష్ న్యూ ఇయర్, తెలుగు న్యూ ఇయర్ వచ్చేసి ఉగాది. సో ఉగాదికి ఇంకా పూజ చేసుకుని ఇంకా అన్నీ వేరే ఉంటాయి కాబట్టి మేము ఉగాది తినము అని పూజలు చేసుకున్నప్పుడు
పండుగలు ఏదైనా వచ్చినప్పుడు ఇంకా ఆ రోజు మేము తినమనమాట. ఇంక న్యూ ఇయర్ ఏంటంటే ఇంక అదో సరదా పార్టీ కదండీ! ఇంక 12కి కూడా మేము తిన్నాం. 31st నైట్ 12కి తిన్నాం మేము బిర్యానీ వచ్చేసి. అండ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ నేను ముందు రోజు బిర్యానీ తిన్నాను కదా అని చెప్పేసి ఇంక చికెన్ ములక్కాడ ఉందనమాట. సూపర్ ఉంది ములక్కాడ అయితే చాలా లేత ములక్కాడలు. సో, ఉట్టినే తినేసాననమాట. మా బావ నిజంగా చాలా ఇష్టంగా తిన్నాడు. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో, నేను మామూలు నిత్య దీపారాధనలో భాగంగా ఇంక అలా చేసుకుంటాను. ఇంక మామూలప్పుడైతే తినేస్తాం చికెను. ఇంకా వారాలప్పుడైతే తినము. ఇంకా అలా అయిపోయింది. అంటే ఎవరైనా అంటే ఏంటి పూజ చేస్తే చికెన్ తింటారా అంటే, ఇంకా నేను కూడా ఎప్పటికైనా లాస్ట్‌లో ఇంకా చికెన్ మీద విరక్తి కలగాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. విరక్తి కలిగితేనే గాని తినని. ఇంకా తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్ నవ్య అండ్ అదే అలెక్కి గారు అని అన్నాను కదండీ! వాళ్ళ హస్బెండ్. అలెక్కి గారు అండ్ నా బాబీ గారు వాళ్ళ హస్బెండ్ అనమాట. సో, పార్టీ అంటే ఈవినింగ్ అక్కడ గేమ్స్ ఆడుకుందామండి. జల్దీ ఫై ఆడుకొని సరదాగా ఎంజాయ్ చేద్దాం. అంటే పిల్లలు అందరూ ఉంటారు కదా అని చెప్పేసి అని అనుకున్నాం. సో, అలా వస్తానని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అనుకున్నాం. బిర్యానీ పార్టీ కూడా ఇచ్చారండి. ఫుల్ ఎంజాయ్ చేసాం నిజంగా. బా చేసుకున్నాం అనమాట. ఈ ఇయర్ రిజల్యూషన్‌లో నిజంగా అంటే మన చేతులతోనే చేసుకోవాలని పదే పదే అంటాను కదా! ఈసారి నేను కొంచెం హెల్త్ గురించి, కొంచెం బిజినెస్ గురించి కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి ముఖ్యంగా మా బావ బావతో తిట్లు తినకుండా ఏం లేదండి. ఆయన ఒక్కోసారి నేను రాయను. ఒక్కోసారి ఆయన టెన్షన్‌లో ఉంటారు. అయినా సరే ఏమనరు. అలాగే నేనేం రాయకంటే ఉన్నాను. అన్నీ రాస్తాను. ఒక్కొక్కసారి మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి కదా! ఇంకా అలాగా ఇంకా తర్వాత వాళ్ళొచ్చేసారు. ఇంకా మేము ఫుల్‌గా గేమ్స్ ఆడుకుంటూ అండ్ జల్దీ ఫై ఫుల్‌గా ఆడుకున్నామనమాట. ఇంగా భలే ఎంజాయ్ చేసాం. అందరూ గూడా భలే ఎంజాయ్ చేసాం. థాంక్స్ అండి బాబీ గారు. ఎంత మంచి పార్టీ ఏర్పాటు చేసినందుకు. సో, ఫుల్ ఎంజాయ్. ఫ్యామిలీ అందరూ సరదాగా గెట్ టుగెదర్‌లాగా ఇలా చేసుకుంటూ బావుంటది గదా! అప్పుడప్పుడు. అండ్ కుదిరిన వాళ్ళకి ఇంకా చేసుకున్నాం. కుదరని వాళ్ళకి మరి ఏం చేయలేం గదా! సో, పిల్లల హడావిడి వీళ్ళేంటంటే, "ఒరేయ్! రూ. 10 చెయ్యరా" అనంటే, రూ. 10 చెయ్యండ్రా అంటే రూ. 100 చేస్తారనమాట వీళ్ళ హడావిడి. ఇంక తర్వాత మాకు సాంగ్స్ కావాలి అని అన్నారు. ఇంక అప్పటికప్పుడు చిన్న స్పీకర్ తెచ్చారనమాట వాళ్ళే. ఇంక అప్పటికప్పుడు ఇంక సాంగ్స్ పెట్టి ఫుల్ డాన్సులనమాట. బుడ్డది కూడా భలే ఎగిరింది నిజంగా. ఎంత ఫన్నీగా ఏసారంటే రియల్‌గా చూస్తే ఇంకా నవ్వొచ్చేస్తదనమాట. ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేని డాన్సులు. సాంగ్ పెట్టడానికి నాట్ అలౌడ్ అనమాట. సో, నేను ఈ వీడియోలో నో నో సాంగ్స్ పెట్టలేదు. యూ క్యాన్ వాచ్ ఇట్ ఇన్ షార్ట్స్ అనమాట. యూట్యూబ్ షార్ట్స్‌లో చూడొచ్చు. అండ్ ఆ బుడ్డది చూడండి ఎంత బాగా ఎడుతుందో, ఎంత క్యూట్‌గా ఎడుతుందో. అందరూ డాన్స్ చేస్తూ అందరిని జాగ్రత్త, జాగ్రత్త అని అంటుందనమాట. సో, ఏంటో అండి. మళ్ళీ కామన్‌గా చెప్పకూడదు గానీ, మా శశిని అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. ఇంకా వాళ్ళు బావుంటేనే గదా! మనం బావుంటాం. ఇంక పిల్లల గురించే గదా! ఏం చేసినా. పాపం వీళ్ళేంటంటే ఈరోజే హాలిడే ఉన్నప్పుడే గదండీ! తర్వాత ఎర్లీ మార్నింగ్ 7:30 ఆర్ 8కి వెళ్ళిపోతారు స్కూల్‌కి. ఇంకా ఈవినింగ్ 5:30కి తర్వాత ట్యూషన్‌కెళ్తారు. 8 అవుతది. ఇంకా ఇంటికొచ్చి ఒక 1 అవర్ అటు ఇటు తిరిగేసి ఇంకా అలా అయిపోతదనమాట. ఏదో ఎంజాయ్‌మెంట్ కూడా ఉండాలి గదండీ! ఏదైనా అండి ఒకటైతే నిజం ఫ్యామిలీలో అందరూ గూడా బాండింగ్ బావుండాలి అనంటే మనసులో ఏమీ పెట్టుకోకూడదు. ఏమీ పెట్టుకోకూడదంటే ఏదైనా ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి అది మనసులో కూర్చొని మనసు పరిష్కరించుకొని మాట్లాడుకుంటే అది అక్కడితో అయిపోతది. అలా కాదని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడుకోకుండా చెప్పుకోకుండా మనసులోనే పెట్టేసుకుంటే అవే పెనుభూతం కింద అనుమానాల కింద దారి తీసి అయ్యే పెద్ద గొడవలు అవుతాయన్నమాట. ఫ్యామిలీలో బాండింగ్ బావుండాలంటే సో, మనసులో ఏమి పెట్టుకోకుండా అన్నీ క్లియర్‌గా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకుంటేనే ఓహో! అది అలాగా, అవును ఇది ఇలాగా అని చెప్పేసి అక్కడికక్కడ క్లియర్ అవుతాయి. లేదంటే ఇంకా అవే పెద్ద గొడవల కింద అయిపోతాయి. సో, మనం మనుషులం కదండీ! మనం మిస్టేకులు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? సో, ఆ మిస్టేకులను కూడా మనం అన్నీ సరిచేసుకొని మళ్ళీ కలిసిపోవడమే కదా నిజంగాన ఫ్యామిలీ అనేది. సో, చిన్న ఫ్యామిలీ అవనండి, పెద్ద ఫ్యామిలీ అవనండి, అలాంటియి ఏమన్నా చిన్న చిన్నయి ఏమన్నా గొడవలు గానీ ఏదన్నా అవుతే ఈ ఇయర్ అన్నీ కూడా మర్చిపోయి అందరూ గూడా గెట్ టుగెదర్ అయ్యి ఇలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్‌లకి ముందుగా నేను కోరుకున్నాను. సబ్స్క్రైబర్లు కాకపోయినా సరే అందరూ కూడా హ్యాపీగా ఉండాలని వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక మా పిల్లల హడావుడి అంటే ఇంక మామూలుగా ఉండదు. ఇంక అందరూ కలిస్తే ఇంక డాన్సులు వేస్తానే ఉంటారు. సో, ఎంజాయ్ చేయండి. లైఫ్‌ని కొంచెం
స్పైస్‌నెస్ యాడ్ చేయాలి, స్వీట్ యాడ్ చేయాలి, అన్నీ యాడ్ చేయాలి కదా! సో, ఎంజాయ్ లైఫ్. అండ్ మా సుశాంత్ వచ్చేసి 'నాటు నాటు' డాన్స్ ఫేవరెట్ అనమాట. 'త్రిబుల్ ఆర్' 'నాటు నాటు' సాంగ్ నాటు 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 కావాలని మరి ఏయించుకున్నాడనమాటండి. కేక్ కూడా కావాలని చెప్పేసాను. ఓ ఏడ్చేసాడు. ముందు రోజు 31st నైట్ ఏంటంటే కేక్ కట్ చేయడానికి అవ్వలేదు. ఆయన పడిపోయాడనమాట. సైకిల్ మీద నుంచి తగిలేసింది పెదానికి. సో, నాకు చిరాకొచ్చేసి పడుకోబెట్టేసాను. ఇంక నైట్ లేడు. ఆ వీడియో చూసిన తర్వాత 31st నైట్ వీడియో చూసి నేను లేనని చెప్పేసి ఏడ్చాడనమాట. ఇంక ఎలాగో కేక్ కావాలన్నాడు. తెప్పిస్తామంటే ఎందుకులేండి మేము తెస్తున్నాం కదా అని చెప్పేసి హలీకి గారు అలా అన్నారనమాట. ఇంక సర్లే అని చెప్పేసి తేలేదు. అందరూ కలిపి పిల్లలతో కట్ చేయించి చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ ద పార్టీ అండి. హలీకియా అండ్ బాబీ గారు థ్యాంక్స్ ఫర్ ద పార్టీ అండ్ సచ్ ఎ నైస్ పార్టీ. బాగుందండి. ఇంకా అలాగ అందరూ పార్టీ మూడ్‌లో ఉన్నారనమాట. ఇంక కేక్ కటింగ్ వీళ్ళ హడావిడి అంతా ఇంత కాదు తెగ తినేసేవాళ్ళలాగా డాన్సులు అంత డాన్సులు కేక్ అంతా ఆరాటంగా తినేసేవాళ్ళలా చేశారనమాట. తినేది లేదు, చేసేలేదు. మా తలకాయ తినడానికి అంతే. ఇంకా మనం ఏం అనలేం కదా! మా బావకైతే వీడియో తీస్తున్నానని తెలీదు. ఆ వీడియో తీస్తుంటే తర్వాత సిగ్గుపడిపోతున్నాడనమాట ఆయన. ఇంకా పిల్లలు ఒకటే కేక్ మొఖం చూడలేనోళ్ళ చేస్తారండి ఒక్కోసారి నలుగురు ఉన్నప్పుడు కలిసుంటే నిజంగా. ఇంక ఏమి పీస్ ఇస్తే పూర్తిగా తినను కూడా తినరండి. హడావిడి అంతే కంగారి అలా చేస్తారనమాట. కుందన వాళ్ళ పాప అండి. సో, మా ఇంటి దగ్గరే ఉండేవారనమాట. ఇంక తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక వి మిస్ దెమ్. అందుకని చెప్పేసి ఇంక ఈసారి మళ్ళీ ఇక్కడికొచ్చి సెలబ్రేట్ చేసుకొని ఇంకా సరదాగా ప్రతి ఇయర్ కూడా మేము ఇలాగ చేసుకునేవాళ్ళమనమాట. అండ్ ముందు వీడియోలో 31st నైట్ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతది. మేము ఎలా సెలబ్రేట్ చేసుకునే వీడియో కోసమని కాదండి. మామూలుగా అయితే ప్రతి ఇయర్ మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంతే ఎంజాయ్‌మెంట్, ఇంతే జాయ్‌ఫుల్‌గా. అండ్ అందరికీ ఒకలాగే ఎంజాయ్ చేయాలని లేదు కదా! కొంతమంది ఎంజాయ్ చేయాలని ఉన్నా సరే చేయలేరు. సో, ఏంటంటే అలాంటి వాళ్ళు అంటే ఫ్యామిలీ పరంగా కొన్ని విధాలుగా కొన్ని ఉంటాయి కదా! అటు సైడ్ నుంచి కూడా మనం చూసుకోవాలి. అందరికీ ఉంటది పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి అని చెప్పేసి వీళ్ళే అనమాట హలీకి అండ్ బాబీ గారు అండ్ పాప అనమాట. బిర్యానీ చాలా బాగుందనమాట. దమ్ బిర్యానీ అండ్ సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా నేను ఎలాగో చేద్దామని అనుకున్నారు. ఇంక అందరూ ఫ్యామిలీ అందరూ మామూలు తిందామని అనుకున్నాం. కానీ ఇలా సక్సెస్ అవుతదని అనుకోలేదు. భలే రెసల్యూషన్ అని అంటాను కదా! ఏదైనా మనం అనుకోవడమే గ్రేట్ అండి. చేయడం తర్వాత అట్‌లీస్ట్ అనుకోని ప్రయత్నించగలగడం కూడా గ్రేట్ కదా! సో, ప్రయత్నించాలి కదా! ప్రయత్నిస్తేనే కదా తెలుస్తది. మనలో ఏం చేయగలము, ఏం చేయలేము అని చెప్పేసి బద్ధకం అనేది ఒకటి ఉంటది కదా! ఆ బద్ధకం నువ్వు చెయ్యొద్దు అని అంటది. మనసేమో చెయ్యి అని అంటది. ఇంకా ఆ రెండిట్లో ఇదవుతదనమాట. ఇదొచ్చేసి మా మేడం స్వీటీ మేడం అక్కడ ఆ ఏరియాలో ఇప్పటిదాకా ఇన్ని నెలలు బట్టి అది బయట అలా ఉందంటే ఎంత గ్రేటో తెలుసా? ఎన్ని కుక్కలు తిరుగుతాయంటే అన్ని కుక్కల్ని కూడా నిజంగా వాటితో ఫైట్ చేసినంత చేస్తదండి. ఆ కుక్కలు పారిపోతే తప్ప ఇది అస్సలు భయపడదు. సో, ఎంజాయ్ యర్ లైఫ్. బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.